ఎవరికి భరోసానివ్వని తమ ప్రాంతాన్ని వదిలి కాలే కడుపుకు 4 మెతుకులు దొరుకుతాయన్న ఆశతో ఏటా బాషరాని ప్రాంతానికి బతుకు చేత పట్టుకొని వచ్చే ఛత్తీస్గఢ్ ఆదివాసీల వలస బతుకుల గురించి తెలుసుకుందాం. అపారమైన సహజ సంపదలను నింపుకున్న దట్టమైన అడవులతో కూడిన ఆదివాసీ రాష్ట్రం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో భాగంగా ఉండి 2000 సంవత్సరం నవంబర్ 1వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ గిరిజన రాష్ట్రం నేటికి పేదరికం నుండి బయటపడలేక తన ప్రజలకు కనీస వసతులను సైతం అందించలేకపోతుంది. దీనికి తోడు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల చుట్టూ ఉన్న సమాజం ఆధునికతతో దూసుకుపోతున్నా వీరు మాత్రం అభివృద్ధికి రోజురోజుకు దూరం జరిగిపోతున్నారు. చివరకు బతికే కష్టంగా మారిన పరిస్థితులతో ఏటా ఎక్కడ పని ఉంటే అక్కడికి మూటా ముల్లే సర్దుకొని ఎండాకాలం పని కోసం వలసపోతుంటారు అక్కడి ఆదివాసీలు. బీటలు వారిన నేలకు వానతడి తగిలినట్టుగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఏటా లక్షలాది ఎకరాల్లో సాగవుతున్న మిర్చి పంట కోతలు ఈ ఆదివాసీల ఉపాధికి ఊతాన్నిస్తున్నాయి. అందుకే సుక్మా, బీజాపూర్, దంతేవాడతో సహా ఎన్నో జిల్లాల నుండి వేలాది మంది ఆదివాసీలు ప్రతి ఏటా మిర్చి కోతలకి ఇక్కడికి వలసకు వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనవరి చివరి వారం నుండి మిర్చి పంటలు కోతకు వస్తుంటాయి. ఈ మిర్చి కోతల వేళ ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఛత్తీస్గఢ్ ఆదివాసీలే కనిపిస్తుంటారు. 2-3 నెలల పాటు నిత్యం దొరికే 300 రూపాయల కూలీ కోసం ఆ వలస పక్షులు ఎండిన గోదావరి చెంతకు చేరి తాత్కాలిక గుడారాలు వేసుకొని బతుకుపోరు సాగిస్తుంటారు. వీరికి వారి ప్రాంతంలో కాస్తో కూస్తో పొలాలున్నా వాటిలో వర్షాకాలం పంట మాత్రమే పండుతుంది. అది కూడా వానలు బాగుంటేనే. దీంతో వానాకాలం పంట ముగియగానే పనిచేసే శక్తి ఉన్నవారంతా గోదావరి పరివాహక ప్రాంతానికి వచ్చేస్తుంటారు. ఈ వలస బతుకు వీరికి కడుపు నింపుతుంది తప్ప పోషకాహారం మాత్రం అందించలేదన్నది వాస్తవం. కానీ కుటుంబ పోషణకు డబ్బు అవసరం తప్పనిసరి కాబట్టి ఎన్నో ఏళ్లుగా ఈ వలసలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. मेरा नाम बताना चाहूँगा. मेरा नाम है राजेंद्र पोयामी. मैं छत्तीसगढ़ से बीजापुर ज़िला से. हम लोग यहाँ तेलंगाना में मिर्ची तोड़ना है क्योंकि हमारे पास अभी काम ख़त्म हो गया. धान कटाई मिंडाई सब ख़त्म हो गया. तो इधर कमाने आए पैसा. 1-2 महीना रह के इधर पैसा कमा के फिर वापस जाएंगे बीजापुर ज़िला. हम लोग हर इधर से जाके बूटा कटाई करेंगे और पत्ता तोड़ेंगे. पत्ता में भी कमाते हैं पैसा और इधर से जाके फिर मोआ भी बीनते हैं. లేదు అసలుకి ఎండాకాలం లేదు అది పని పొద్దుసు కూడా లేదు అందుకే ఈడొస్తారు లేకపోతే ఉపస్థితి సర్దు అందిస్తే మాకు అక్కడెక్కడ పని దొరుకుతాయి. ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల నుంచి ఎక్కువ వస్తారు ఇక్కడికి? బిజాపూరు, ఇంకా బైరంగడియు, ఇంకా సుక్కుమ, రాయ్పూర్, దంతేవాడ వాడి నుంచి వస్తారట. ఇక్కడ వచ్చి మేము ఈ ఎండాకాలం వచ్చి మమ్మీ ఇక్కడ పని చేస్తారు. ఈడ సేటు మా సేటి పెద్ద సేటుకి వచ్చినాం మేము ఈ సంవత్సరం. ఆ వానాకాలం మాకు పని అసలు అక్కడ లేదు కదా, అందుకోసం మేము ఇక్కడ వచ్చినాం. వచ్చి ఇక్కడ పని చేసి డబ్బులు పట్టుకొని పోయికి ఏదో బట్టలు ఎట్టలు కూర సామాను ఏందో దొరికితే అందుకోసం మేము వచ్చినాం ఇక్కడ ఈ సంవత్సరం నుంచి. వానాకాలం అయితే రావమ్మా, అందుకే ఈ ఎండాకాలం వచ్చి మేము పని చేస్తారు ఇక్కడ. उधर भी काम मिलता है लेकिन उतना ज़्यादा नहीं मिलता है लोगों को ना, 1-2 जन को मिलेगा. వలస బతుకులో ఎన్ని సాధక బాధకాలున్నా భరిస్తూ బతుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఆదివాసీలది. వీరు వలస వచ్చేటప్పుడు చిన్నపిల్లల్ని, వృద్ధులని గ్రామాల్లోనే వదిలేసి వస్తుంటారు. ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ఇసుక తిన్నెల నడుమ తాత్కాలిక గుడారాలను వేసుకొని బతుకుతుంటారు. అయితే ఎప్పుడైతే ఇప్ప పువ్వు అనేది రాలుతుందో అప్పుడు ఇక్కడ ఎంత పనున్నా వదిలేసి వీరు వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. మిర్చి కోతల సమయంలో ఈ ప్రాంతానికి వలస వచ్చిన కూలీలు వేసుకున్న గుడిసెలతో చిన్న చిన్న గ్రామాలు ఇక్కడ ఉన్నాయా అన్నట్టుగా ఈ ప్రాంతం ఉంటుంది. వలస ఆదివాసీలను కలవాలంటే పొద్దున్నే 6 గంటల వరకే వారి దగ్గరకు చేరుకుంటేనే కలుస్తారు. అప్పుడు కూడా వారు పనులకు వెళ్లే హడావుడిలో ఉంటారు. 8 గంటలకల్లా మిర్చిని తెంపడానికి వెళ్లాల్సి ఉండడంతో 5 గంటల నుండే వారి దినచర్య మొదలవుతుంది. అలా పనులన్నీ పూర్తి చేసుకొని 7:30 కల్లా అన్నం తిని బాక్సుల్లో పెట్టుకొని పొలాలకు బయలుదేరుతారు.
2 నుండి 3 నెలల పాటు వారికి నిత్యకృత్యం ఇది. అలా ఏప్రిల్ 2వ వారం నాటికి ఇప్ప పువ్వు రాలుతుంది కాబట్టి చేసినంత పని చేసి వచ్చిన డబ్బు తీసుకొని తమ గ్రామాలకు వెళ్ళిపోతుంటారు. पहले आके डेरा लगाते हैं, उसके बाद लकड़ी लाते हैं, लकड़ी लाने के बाद पानी उदिया मिलता है, उसके बाद पानी उनी ला के काम करने जाते हैं. वही है, हम लोग 1 महीना काम करके घर जाते हैं, खत्म. ఈ నెల కాదు ఇంకా ఒక్క నెల వస్తారు కదా, ఆ నెలకి కొత్తాం ఏరున్నాక ఆరిపోసి మళ్ళీ ఆ కేజీ ఉంటాయి కదా, కేజీ 2 కేజీలు 3 కేజీలు తీసుకెళ్ళి పంపినాక కూర సామాను లేకపోతే ఏదో వంకాయలు బుర్రకాయలు ఏదేదో కోసం తీసుకొస్తాం మేము. వలస వచ్చిన ఆదివాసీలు 2 నుంచి 3 నెలల పాటు ఈ ప్రాంతంలోనే ఉంటారు. సాయంత్రం అయితే చాలు ఈ ప్రాంతం అంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఇక వారి గుడిసెల్లో చిన్న దీపపు వెలుగులోనే అన్ని పనులు చేసుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేసి సద్ది కట్టుకొని పొలాలకు వెళ్తుంటారు. తాగడానికి చెలమలు తోడుకుంటారు. ఆ చెలమ నీటినే తాగడానికి వాడతారు. ఇక గోదావరి నీటిని బట్టలు ఉతకడానికి ఇతర అవసరాలకు వాడుతుంటారు. సమీప ప్రాంత అటవీ ప్రాంతానికి వెళ్ళి కట్టెలు తెచ్చుకుంటారు. ఇలా కనీస వసతులు లేని పరిస్థితుల నడుమ వీరు జీవనం వెల్లదీస్తారు. గ్రామాలలో ఉంటే పనులన్నీ చేసుకొని ఎక్కడో ఉన్న పొలాలకు నడిచి వెళ్లేందుకు సమయం అవుతుండడం, దీనికి తోడు ఇంతమందికి నీరు నివాస స్థలం దొరకడం ఇబ్బందిగా ఉండడంతో వారంతా గోదావరి ఇసుకలోనే గుడారాలు వేసుకొని ఎక్కడెక్కడ పొలాలుంటే ఆయా పొలాలకు సమీపంలోనే ఉంటారు. నీరు లేని సమయంలో గోదావరి నదిలో ఉంటారు కాబట్టి అక్కడ కరెంటు సదుపాయం ఉండే అవకాశం లేదు. వంట కోసం కట్టెలపైనే ఆధారపడతారు కాబట్టి వారానికి ఓ రోజు కొంతమంది సమూహాలుగా అడవికి వెళ్ళి కట్టెలను తెచ్చుకుంటారు. ಈಗ ಕಾಮ್ ಮಾಡ್ಕೊಚ್ಚಕು ಲೋನ್ ಐಡು ಬತ್ತ ಪೇಕನದಿಂದ దానమా ఛత్తీస్గఢ్లో పనులు లేక ఇక్కడికి పని చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ మిర్చి కోతలు అయ్యాక మళ్ళీ ఇప్పపూలు తునికాకులు కోసుకొని అమ్ముకొని బతుకుతాము. ముసలివాళ్ళని చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర పెట్టొచ్చాము. మేము పని చేసుకొని వెళ్తాము. గుంద్రి ఆలు బంగా బాత దార్ మరబెట్టి కొన్ని తత్తితాం ಲೋನ್ ಕೇತಕ ಮೇವೆನ್ ಜೀವಿತನದ್ ಮಾಡ್ತಾನಕ್ಕೆ ಈ ಕೂಲಿತ వత్తం జామ మెయిన్ కామ్. ఛత్తీస్గఢ్లో పనులు లేక ఇక్కడికి పని కోసం వచ్చాము. ఇక్కడ మిర్చి కోతలు అయ్యాక మళ్ళీ ఇప్పపూలు తునికాకులు కోసుకొని అమ్ముకొని బతుకుతాము. ముసలివాళ్ళని చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర పెట్టొచ్చాము. మేము పని చేసుకొని వెళ్తాము. దొరకో ఛత్తీస్గఢ్ ఆదివాసీలకు ఉపాధి ఎంత ముఖ్యమో మిర్చి తోటలను సాగు చేసే రైతులకు కూడా వారి అవసరం అంతే ఉంది. స్థానికంగా కూలీల కొరత ఎక్కువగా ఉండడం వల్ల వారికి ఈ ఆదివాసీలు చాలా ఉపయోగకరంగా ఉన్నారు. ఈ ఆదివాసీలు పొద్దున 8 గంటలకు సర్ది కట్టుకొని వెళ్తే 5 గంటల వరకు తోటలోనే మిర్చీలు తెంపుతుంటారు. ప్రతి వారం మంగళవారం రోజు వీరు సంతకు వెళ్ళి వారికి కావాల్సిన నిత్యావసరాలన్నీ కూడా తెచ్చుకుంటారు. ఇక అక్కడ తోటలో మిర్చీలు తెంపడం నుంచి ఇక్కడ ఎండబెట్టి ఆ మిర్చీలను గ్రేడింగ్ చేస్తారు. దాంట్లో తాలుకాయలన్నిటిని తీసేస్తారు. తాలుకాయలను తీసేసి వాటిని ట్రాక్టర్లకు ఎత్తే వరకు కూడా అంతా బాధ్యత ఈ కూలీలే చేస్తారు. మిర్చి తోటల్లో పని అంత సులువేం కాదు. పండిన మిరపకాయలు తెంపడం, వాటిని బస్తాల్లో తీసుకెళ్లి ఆరబోయడం ఒకెత్తైతే ఇసుకలో బాగా ఎండిన కాయలను బస్తాలలోకి తొక్కే పని కొంచెం కష్టంగానే ఉంటుంది. పైన ఎర్రటి ఎండ, కింద బస్తాల్లో కాయని తొక్కడం చూస్తే వలస బతుకు వేదన ఏంటో అర్థమవుతుంది. వారికిది తప్పదు, చెయ్యాలి. అలా తమ రెక్కలను నమ్ముకొని పని చేస్తేనే వారి బతుకు ముందుకు సాగుతుంది. మరి పెద్ద మొత్తంలో మిర్చి సాగు చేసే రైతులకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండే ఆదివాసీ కూలీలు చాలా ఉపయోగపడుతుంటారు. రైతులు ముందే ఆ ప్రాంతాలకు వెళ్ళి బయానా ఇచ్చి ఎంతమంది కావాలో మాట్లాడుకొని వస్తుంటారు. ఏటా అలా రైతుల దగ్గరికి వచ్చిన కూలీలే మళ్ళీ మళ్ళీ వస్తుండడంతో రైతులకు కూడా వారంటే నమ్మకం ఏర్పడింది. మిగతా సమయాల్లో కూడా వారికి ఏదైనా అవసరం ఉంటే రైతు దగ్గరికి వచ్చి కొంత మొత్తం తీసుకెళ్తుంటారు. రైతులు కూడా వీరి పట్ల సానుకూలంగా ఉంటారు. కొంతమంది ఆదివాసీలు పొలాలలో మిర్చి కోతల సమయంలో రాలిన మిరపకాయలను తెచ్చుకొని గుడిసెల ముందల ఎండబెట్టుకొని తమతో వెళ్ళేటప్పుడు తీసుకుపోతుంటారు. కొంతమంది కూలీలైతే మిరపకారం కోసమే ఇక్కడికి వలస వస్తుంటారు.
తెలంగాణలో వచ్చేసి మన భద్రాచలం వాజేడు వరకు అండి ఏరియా మిర్చి ఎక్కువ అండి. ఇక్కడ కూలోళ్ళు సరిపోరండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇంతో అంతో వ్యవసాయాలు చేసుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు. ఇక ఛత్తీస్గఢ్ నుండి ఇక్కడ మనకు దగ్గర కదండి ఛత్తీస్గఢ్, ఇక అందరు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి. వాళ్ళకి ఇక కూలోళ్ళకి కూడా మంచి చెడ్డ అయినా జ్వరం వచ్చినా ఏది వచ్చినా మేము హాస్పిటల్లో తీసుకెళ్తామండి. ఇక ఏటా మనకు ఆ మంచితనం మీద ఏటా వస్తూనే ఉంటారండి. అది ముందు ఏదైనా అవసరాలు ఉన్నా కానీ డబ్బులు మన దగ్గర పట్టుకెళ్తూనే ఉంటారండి. పెళ్ళిళ్ళు పేరంటాలు అవి ఏమైనా ఉన్నా కానీ వచ్చి 5,000 10,000 తీసుకెళ్తూ ఉంటారు. కూలీలకు వచ్చి రేట్ వచ్చేసి 300 నుండి 350 ఇస్తున్నామండి. ఛత్తీస్గఢ్ నుండి కూలోళ్ళు వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళేనండి ఛత్తీస్గఢ్ వాళ్ళే కూలోళ్ళు. ఇప్పుడు ఇది రెండో కోత కోస్తున్నామండి. ఇంకో కోత కోస్తే అయిపోతాయండి. వీటి తోటలు కూడా ఇంకొక నెల రోజులలో అయిపోతాయండి. ఏటా మే నెల దాకా ఉండేటి ఏప్రిల్ మార్చి కల్లా అయిపోతాయండి వీటి తోటలు. నేను ఒక 100 మంది కూలీలు ఉన్నారు నా దగ్గర. నేను ఒక 15 ఎకరాలు మిర్చి చేశాను. ఇప్పుడు ఒక కోత అయిపోయి రెండో కోత కోస్తా ఉన్నా. ఊరు వెళ్ళి తీసుకొచ్చి అక్కడ మాట్లాడుకొని ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి సర్పంచ్ గిండి ఉంటారు, వాళ్ళతో మాట్లాడి ఇన్ని రోజుల వరకు మా పనికి కావాలని చెప్పి తీసుకొచ్చినా మళ్ళీ పంపిస్తామండి. వాళ్ళకి ఛార్జీలు కూడా మేమే ఇస్తామండి. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఛార్జ్ పెట్టుకుంటారు. ఇక బియ్యం కూడా ఉన్నప్పుడు ఇన్ని ఇస్తాం, లేకపోతే వాళ్ళ డబ్బులు కొనుక్కుంటారు బియ్యం. ఇక్కడ చాలా టైట్గా ఉందండి. ఇక్కడ 400 రూపాయలు అన్న డిమాండ్ అండి. ఇక్కడ దొరకడం లేదు కూలీలు. బాగా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఈ సంవత్సరం రైతులు కూడా ఎక్కువ వేశారు. పోయినసారి రేట్ ఎక్కువ ఉండేసరికి ఈసారి బాగా వేశారు మిర్చి. విపరీతమైన మిర్చి వేసింది. దానివల్ల కూలీలు కష్టంగా ఉందండి దొరకడం. ఇక్కడ వీళ్ళు ప్రతి సంవత్సరం మాకు వస్తారండి. ఒక నెల 2 నెలలు చేసి వెళ్ళిపోతారు. ఇక మనకి ఇక్కడే ఉంటారు. ఎనీ టైం సేఫ్టీకి ఎప్పుడంటే అప్పుడు ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఊర్లో కూలీలు అంటే ఈరోజు వస్తారండి, రేపు వచ్చేది రాదు నమ్మకం లేదు. వీళ్ళంటే మనకి ఇక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. అట్లా వాళ్ళు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి పోతారు లోకల్ వాళ్ళు. అట్లా నేను ఈరోజు 300 పెట్టుకుంటే రేపు వేరే అతను వెళ్ళి 350 ఇస్తున్నట్టు అటు వెళ్ళిపోతారు, మనకు రారు. వీళ్ళు మేము ముందే మాట్లాడుకొని తెచ్చుకుంటామండి. వీళ్ళని ఇంత ఇస్తా కొంత అని మాట్లాడుకొని తెచ్చుకుంటే మన దగ్గరే ఉంటారు, మన దగ్గరే పని చేస్తారు. వేరే వెళ్ళాలన్నా మనం చెప్తే వెళ్తారండి బయటికి. నమ్మకంగా ఉంటారండి. వారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా గ్రామాలకు రోడ్లు కానీ రవాణా సదుపాయాలే కనిపించని పరిస్థితి ఉంటుందని, వ్యవసాయ రంగం అయితే సంక్షోభంలోనే ఉందని, వానాకాలంలో తప్ప పంట పండదని, అది కూడా వడ్లు వెదజల్లి పండిస్తారని, దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని, గ్రామాలలో ఉన్న ఇళ్లకు వ్యవసాయానికి విద్యుత్ ఉండదని, దీంతో వీరికి రెండో పంట పండించుకునే అవకాశమే లేదని, అందుకే ఏటా ఇక్కడికి కూలికి వచ్చి మళ్ళీ ఇప్ప పువ్వు రాలే సమయానికి వెళ్ళిపోతూ ఎండాకాలం పనుల మీదే ఏడాదంతా బతుకు సాగిస్తుంటారని, వారికి తమ అవసరం ఉంది, తమకు వారి అవసరం ఉంది కాబట్టి వారిని తాము బాగానే చూసుకుంటామంటున్నారు మిర్చి తోటల రైతులు. వాళ్ళకి మిర్చి ఇక పత్తి ఇలాంటి పంటలు ఏముండయండి. వరి పంట ఒకటే వేస్తారండి. అక్కడ వేరే ఏం పంటలు ఉండవు. ఇది ఒకటే వరి ఒకటే వేసుకుంటారు, అమ్ముకుంటారు, గవర్నమెంట్కి అమ్ముతారు. వాళ్ళు అక్కడ అమ్ముకున్నారంటే ఇక్కడికి పనికి వచ్చేస్తారు, ఒక నెల పని చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇప్ప పూలు వస్తాయి. మళ్ళీ ఒక్కొక్క ఇంటికి 50 చెట్లు అట్లా ఉంటాయి. అవి మొత్తం ఏరుకొని అమ్ముకుంటారు. వాళ్ళు అక్కడ జీవనోపాధి అక్కడ వాళ్ళకి ఉండరండి. వాళ్ళకి ఆ టైం వచ్చిందంటే అందరూ వెళ్ళిపోతారు. ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీకి 5 ఉంటే ఒక 2 ఒకరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అటవీ ఉత్పత్తులు ఎక్కువ అండి. అక్కడ ఎక్కువ మొత్తం అడవి ప్రాంతం కదండి. మొత్తం అక్కడ అడవి చింతపండు ఒకటి కూడా సేకరిస్తారు వాళ్ళు బాగా. చింతపండు, ఇప్ప పువ్వులు ఇవే ఎక్కువ అండి. అక్కడ పని అక్కడ దొరుకుతుంది. వరి వేస్తారు ఎక్కువ వాళ్ళు. వరి కూడా ఎదజల్లే పద్ధతి, నాట్లు పెట్టరు ఎక్కువ. వీళ్ళు కూలీలు కూడా వీళ్ళు వరి వేస్తారు. వాళ్ళు ఛత్తీస్గఢ్లో వరి అయిపోగానే మన అక్కడికి వస్తారు, ఒక నెల 2 నెలలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారండి. మా అవసరం వాళ్ళకుంటే వాళ్ళకి అయిపోయిన డబ్బులు ఇస్తే పట్టుకొని వెళ్తారండి. ఒకళ్ళు డబ్బులు మిరపకాయలకు అమ్మకపోయినా మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. మేమైనా వాళ్ళ ఊర్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి వస్తాం. ఒకళ్ళు డబ్బులు దొరక పక్షాన అట్లా. ఈరోజే తొక్కుతున్నామండి ఫస్ట్ కొత్తకాయలు. అక్కడ మిర్చి లేదండి, ఓన్లీ వరి పొలమే వాళ్ళకి. అదైనా వర్షం పడితే పండుతాయి, ఎండ కొడితే ఎండిపోతాయండి. బోర్లు అయికో లేవండి వాళ్ళ పొలాలలో. ఇక వరి పొలాలు అయిపోయినాక వచ్చేస్తారండి అందరూ. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒక 20 రోజులు అవుతుందండి. వీళ్ళు ఇంకో నెల ఉంటారు. వీళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుందండి. వాళ్ళతో మాకు అవసరం ఉందండి, వాళ్ళకి మాతోనే అవసరం. అక్కడ ఉపాధి లేదు కాబట్టి మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి మేము ఇక్కడ ఉపాధి కల్పిస్తామండి. కరెంట్ లేదు, ఏం లేదు. అందుకోసం కరెంట్ ఉంటే బాగుంటుందని కరెంట్ లేదు. అందుకోసం ఎండాకాలం మీడు వస్తారా, లేకపోతే ఎందుకు వస్తారు. వానాకాలం కూడా వేస్తారు, ఎండాకాలం కూడా వడ్లు ఎత్తారు. కరెంట్ లేదు కదా, అందుకోసం ఏం చేయలేకుంటే అందుకు ఉంచి ఏం చేయాలి. అటు తెలంగాణ పోయితే ఏదో మిరపకాయలు ఏదేదో కోస్తే మనకి డబ్బులు వస్తాయి, డబ్బులు పట్టుకొని పోతే అది మించి ఉంటుంది. అందుకోసం మేము వచ్చినాం. కరెంట్ లేకుంటే అట్టే ఆగి పెట్టుకుని ఉంటాడు. ఇంకా నైట్ కూడా తెల్లారు కూడా ఆగి పెడతాడు.
కరెంట్ లేకుండా ఏం చేయాలంటాడట. లేకపోతే టార్చ్ ఉంటుంది కదా, ఆ టార్చ్ కూడా పట్టుకొని ఉంటాడట మా ఊర్లో. బియ్యంకి రావాలంటే నేమడికి మేము అట్ట జిల్లా బిజాపూరే. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఇవాళ సుకుమా, బీజాపూర్, అలాంటి రాయ్పూర్ లాంటి ప్రాంతాల గిరిజన యొక్క ప్రజల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. అక్కడ ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం లేదు, రోడ్లు వేయడం లేదు, స్కూల్స్ లేవు అక్కడ. అదేవిధంగా ఏతుందో విద్యుత్ శక్తి లేదు. ఈ మినిమం బేసిక్ సౌకర్యాలు ఏవైతే ప్రభుత్వం కల్పించాలనో, విద్యుత్ శక్తి, రోడ్లు, స్కూల్సు, వాటర్ ఫెసిలిటీ, ఇలాంటి ఒక బేసిక్ ఫెసిలిటీస్ ఆ ప్రాంతం లోపల ప్రభుత్వాలు కల్పించడం లేదు. వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి న్యాయంగానైతే, కానీ ఉచిత విద్యుత్ కాకుండా వాళ్ళకు నెలవారీ బిల్లులు కట్టాలంటే డబ్బులు చలామణి ఉండదు అడవులలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే విద్యుత్తును వాడుకోరు, మీతో మంటలు పెట్టుకుంటారు. పాతకాలంలో మేము అందరం అడవుల్లో తిరిగినప్పుడు మంటరా చేసుకోవడం, సాయంత్రం 6 గంటలకే వంటలు వండుకోవడం, భోంచేయడం తప్ప దీపాలు కూడా చాలా తక్కువ పెట్టుకుంటారు. దీపాలు పెట్టుకోవాలన్నా నూనె కావాలి. అందుకోసం ఏంటంటే చాలా దారిద్ర్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ఛత్తీస్గఢ్, అది బాగు కావాలి అంటే కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావాలి. మార్పు వస్తే కొంత అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ట్రైబల్స్ కూడా ఏమిటంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ ఎండాకాలంలోనే సంపాదించుకుంటారు. ఇప్పుడు మిరపకారం ఉందనుకోండి, మిరపకారం కావాలి అని చెప్పంటే ఆ పక్కనటువంటి గోదావరి బెల్ట్లో వేసేటటువంటి చేలల్లోకి ఏరడానికి వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేసుకొని వస్తారు. అది సంవత్సరం పాటు వినియోగించుకుంటారు. అలాగే వాళ్ళకు పండేటటువంటిది ఇప్ప పువ్వు ఒకటి, తర్వాత తేనె, ఈ అడవిలో ఉత్పత్తి అయ్యేటటువంటివి, నొలక, కొన్ని రకాల పండ్లు, ఈ తునికి కాయలు, ఈ పరికి పండ్లు, ఇట్లాంటివన్నీ కూడా ఏమిటంటే వాళ్ళు సేకరించి జాగ్రత్త పరిచి సిటీలలో అమ్మి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుంటారు. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ వీరెందుకు వలసబాట పడుతున్నారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటు సమయంలో వారి జీవితాలను మెరుగు చేస్తాం అని చెప్పిన పాలకులు ఆ మాటే మర్చిపోయారని, దీంతో ఒక్కటని కాదు అన్ని రంగాల్లో ఛత్తీస్గఢ్ అట్టడుగున చేరిపోయిందంటున్నారు సామాజికవేత్తలు. ఏ సమాజ అభివృద్ధికైనా విద్య అనేది పదునైన ఆయుధం. అక్షరం అందితేనే ప్రశ్నించే తత్వం వస్తుంది. అభివృద్ధి అంది వారి సమాజం ముందుకు పోతుంది. కానీ అక్కడ విద్యతో పాటు వైద్యం, కనీస మౌలిక సదుపాయాలు అన్నవే లేవు. ఓ పక్క నక్సల్స్, మరో పక్క ప్రభుత్వ ఆధిపత్య ధోరణులతో అక్కడి పేద ఆదివాసీలు రోజురోజుకు దుర్భర దారిద్ర్యంలోకి నెట్టివేయబడుతున్నారు. ఆ ప్రాంతాన్ని విడగొట్టిన తర్వాత వాళ్ళ యొక్క జీవన వ్యయం వాళ్ళ జాతి లక్షణాలతోటి మెరుగుపరచడం కోసం ప్రభుత్వం మాటిచ్చింది. కానీ వాళ్ళకు తగినటువంటి నిధులు ఏమీ లేవు. ఇప్పటికి కూడా ఏమిటంటే ప్రతి నెల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తేనే వాళ్ళకి వేతనాలు ఇవ్వడం, అంతే తప్ప వాళ్ళకు స్వతహాగా ఎలాంటిది లేదు. పోతే విద్యారంగంలో అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం ఛత్తీస్గఢ్. ఇక అందులో అసలు పురుషులే వెనుకబడ్డారంటే ఇక మహిళల పరిస్థితి మరీ అధ్వానం. 20-25% కూడా ఎడ్యుకేషన్ ఉండదు. ఆరోగ్య వసతులు లేవు. దీనికి తోడు ఈ నాన్ ట్రైబల్స్ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ పెద్ద ఎత్తున ఉండడం చేత వాళ్ళ యొక్క దోపిడీని భరించలేక తిరుగుబాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి పార్టీ ఏంటంటే ఈ నక్సలైట్స్ పార్టీ ఉంది దంతెవాడ ఆ ప్రాంతం అంతా. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆ ప్రాంతాన్ని. చేసుకొని ఏమిటంటే ఆ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేయకుండా, అంటే రోడ్లు వేయకుండా, చదువు చెప్పకుండా, వైద్యం లేకుండా
అన్ని ఇబ్బందులు. ఎందుకంటే వాళ్ళను నక్సలైట్లను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఆ ప్రజలకు ఎలాంటి వనరులు కల్పించకుండా పెండింగ్లో పెట్టారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు చేయూతనివ్వడం లేదా అంటే ఆ పథకాలన్నీ ఐసుముక్క చందంగా మారి ఆఖరకు వచ్చేసరికి మొండి చేయి చూపినట్లుగా మారాయని, వీరి వనరులు కార్పొరేట్లకి ఫలహారం గావించడంలో ఉన్న శ్రద్ధ, వీరి సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రద్ధ లేనందువల్లే వీరికి వలస బతుకులు తప్పడం లేదంటున్నారు సామాజికవేత్తలు. ఐటీడీఏలు ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పని వాళ్ళకు ఐటీడీఏ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఐటీడీఏ వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బియ్యం, ఉప్పులు, పప్పులు, నిత్యావసర సరుకులు 14 రకాలు వస్తాయి. పోతే ఐటీడీఏ రోడ్లు వేయడం కానీ, వాళ్ళకు కమ్యూనిటీగా బోర్లు వేయడం కానీ, పంటలు పండించడం కానీ, విత్తనాలు సరఫరా చేయడం కానీ ఇవి చేస్తారు. ఇక్కడ ఐటీడీఏలు పనిచేయలే. ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఐటీడీఏలు తీసిపారేసి, ఒకవేళ ఐటీడీఏ ఏమైనా కాంట్రాక్టులు ఇస్తే నాన్ ట్రైబల్స్ వచ్చి వాళ్ళు కాంట్రాక్టులు పెట్టి వాళ్ళు లాభాలు సంపాదించుకొని పోతూ ఉంటారు. వాళ్ళకేం ప్రయోజనం ఉండదు. ఒకటి, ఈ ఐటీడీఏ ఏరియాలో అంటే గిరిజన ఏరియాలో టీచర్లుగా ఉప ఉద్యోగులుగా గిరిజనులే ఉండాలి. 10th క్లాస్ చదువుకున్నా అతను టీచర్గా ఉండాలి. కానీ అక్కడ ఏమిటంటే బయటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు బయటి వాళ్ళు ఏంటంటే వీళ్ళను బానిసలుగా చూసేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసి మరీ పంపుతున్నారు అక్కడికి. గిరిజనులను అభివృద్ధి చేయాలనేటటువంటి ధోరణి ఉన్నటువంటి వాళ్ళు గారు ఓరేళ్ళు. ఇప్పుడు కేంద్రం చెప్పేది ఏంటంటే మేమేదో నెలవారీ సహాయం చేస్తున్నామని. వాళ్ళు సహాయం చేయడం కాదు, అక్కడున్న సంపదనే, అడవి సంపదనే, మైండ్స్నే వాళ్ళు కేంద్రం కార్పొరేట్ సంస్థలు లబ్ధి పొందుతున్నాయి, దోచుకెడుతూ ఉన్నాయి. ఉపాధి హామీ పథకం అనేది మొత్తం 60,000 కోట్లు భారతదేశంలో పంపిణీ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదిక మీద పంపిణీ చేయాలి. కానీ ఆ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకాన్ని తగ్గించారు. ఇప్పుడు మనకెంత ఇస్తున్నారు? మనకంతా 1,200 కోట్లు ఇస్తున్నారు తెలంగాణకు. ఇప్పుడు 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణకు ఇస్తున్నటువంటిది అది. అక్కడ కూడా కనీసం 1000 కోట్లు 1,200 కోట్లు ఇవ్వాలి. ఆ ఇచ్చినటువంటిది ఏంటంటే వాళ్ళకు వచ్చింది కూడా తెలవకుండా ఏమిటంటే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే ఒక లేబరు అది రిజిస్టర్ రాసేసి పని జరిగినట్టు తీసేసుకుంటారు. వీళ్ళకి తెలియదు. అసలు జనరల్గా లోకల్ ఆడిట్ ఉండాలి. సోషల్ ఆడిట్ అంటారు. అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతో ఒక ఆడిట్ వేసి అసలు ఇది జరుగుతుందా లేదా అని చెప్పి చూడాలి. అలాంటి సోషల్ ఆడిట్ ఏమి లేదు. అందువల్ల ఏమిటంటే అలాంటి చోటుకి వచ్చేటటువంటి సెంట్రల్ నిధులన్నీ కూడా జిల్లా స్థాయి, మండల స్థాయి వరకే ఉంటాయి తప్ప అక్కడి నుంచి గ్రామ స్థాయి వరకు వచ్చే అవకాశం లేదు. వాళ్ళ సాకు చూపించి, నక్సలైట్ల సాకు చూపించి మేము అభివృద్ధి చేయడం లేదనేది వట్టి బోగస్. అదంతా అది సరైనటువంటి ఒక విధానం కాదు. అక్కడ ఉండేటటువంటి మినరల్స్ అన్నీ కూడా దోచుకోవాలని చెప్పేసి కార్పొరేట్ కంపెనీలన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు విషయం ఏంటంటే ప్రజలు చైతన్యవంతులైతే, ప్రజలు విద్యావంతులైతే ప్రజాస్వామ్యం యొక్క విలువ తెలుసుకుంటారు. కొన్ని వర్గాలు ఏం కోరుకుంటాయంటే ప్రజలు చైతన్యవంతులు కావద్దని కోరుకుంటాయి. కొన్ని వర్గాలు ఏం కోరుకుంటాయంటే ప్రజలకు ఎడ్యుకేషన్ రావద్దని కోరుకుంటాయి. వీరి దగ్గర ఉత్పత్తి అయిన విద్యుత్ వేరే రాష్ట్రాలకు చేరి వెలుగులు పంచుతున్నా వీరు మాత్రం అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా ఎన్నో రకాల సమస్యలతో వీరు నిత్యం సతమతమవుతున్నారు. పేదరిక విషవలయ ఊబిలోకి కూరుకుపోతున్నారు. ఎంతగా అంటే కూడు గూడే కాదు, కనీసం వేసుకునే దుస్తులు కూడా కొత్తవి కొనే ఆర్థిక స్తోమత లేక సంతల్లో పాత దుస్తులు కొనుగోలు చేయాల్సిన దుర్భర దారిద్ర్యంలోకి చేరిపోతున్నారంటే ఆ పాపం ముమ్మాటికి ప్రభుత్వాలదే. ఇలాంటి పేద రాష్ట్రాలకు కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం, మేఘాలయ ఇట్లాంటి వీటి రాష్ట్రాలన్నిటికీ కేంద్రమే విద్యుత్ ఉత్పత్తి చేసి సప్లై చేయాలి. వాళ్ళకు ఉత్పత్తి ఖర్చు మాత్రమే తీసుకోవాలి. కానీ వాటిల్లో ఏమిటంటే కేంద్రం కక్షపెట్టి ఏమిటంటే ఈ రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి విద్యుత్తును వ్యాపారం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎన్టీపీసీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ 50,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తును తనకు నచ్చినటువంటి రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తుంది.
మిగతా రాష్ట్రాలకు తక్కువ ఇస్తుంది. అందువల్ల అక్కడ వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి లేదు. పోతే అడవిలో ఉన్నటువంటి వాళ్ళకు దుస్తులు కూడా కరెక్ట్గా ఉండవు. ఒకటే ఉంటుంది, అది నీళ్ళల్లో దాన్నే తడుపుకుంటారు, మళ్ళీ దాన్నే కట్టుకుంటారు, పాతవి కొనుక్కుంటారు. వాళ్ళు కొత్తవి కొనుక్కునేటటువంటి ఆర్థిక స్తోమత కూడా ఉండదు. ఏ దేశమైనా రాష్ట్రమైనా తమ ప్రజలకు కనీస మౌలిక వసతులు అందించడం వారి ప్రథమ కర్తవ్యం. కానీ దేశంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్న మిగతా రాష్ట్రాల కంటే ఛత్తీస్గఢ్ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఛత్తీస్గఢ్లో నీటి వనరులు ఉన్నా, అటవీ సంపద ఉన్నా, ఖనిజ సంపద ఉన్నా అనిశ్చిత పరిస్థితుల వల్ల సొంతగా ఎదగలేక ప్రతి అవసరానికి కేంద్ర ప్రభుత్వ సాయంపై ఆధారపడే పరిస్థితి నెలకొందని, కేంద్రం కూడా నక్సల్స్ పేరు చెప్పి నక్సలిజం అణిచివేత అని పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నారు తప్ప సమస్యకి పరిష్కారం ఎలా అని ఆలోచన చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వ ధోరణి మారే వరకు అక్కడి ప్రజలకు ఈ పరిస్థితి తప్పదంటున్నారు నిపుణులు. నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళను, గ్రేహౌండ్ దళాలు, ఇట్లాంటి వాటన్నింటినీ చాలా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి పోలీస్ ఆఫీషియల్స్ను, సివిల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ కూడా సెలెక్ట్ చేసి అక్కడికి పంపుతున్నారు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు. ఏమిటి కారణం అంటే అక్కడ ఉన్నటువంటి నక్సలిజాన్ని దెబ్బతీయాలి. అందువల్ల ఏమిటంటే గిరిజన ప్రాంతాల అభివృద్ధి కావాలి అని చెప్పంటే కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావాలి. కేంద్రం విడుదల చేసినటువంటి బడ్జెట్ గ్రామస్థాయి వరకు వెళ్ళాలి. ఒకవేళ ఉగ్రవాదం ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటే నువ్వు డెవలప్ చేస్తే వాళ్ళు ఉగ్రవాదం నుంచి బయటకు వస్తారు. నువ్వు అణిచిపెట్టినంతకాలం ఉగ్రవాదం ఉంటూనే ఉంటుంది. అందుకోసం అణిచిపెట్టడం కాదు, వాళ్లకు వనరులు కల్పించాలి. వాళ్ళని పట్టుకోవాలనే పేరుతో రోడ్లు వేయకపోవడం, వాళ్ళని ఇన్ఫార్మర్లుగా పెట్టడం, వాళ్ళతోటి నేరాలు చేయించడం, ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఈ ప్రాంతాలు డెవలప్ అయ్యే ఆస్కారం లేదు. నా స్వయం అనుభవంలో చూసినటువంటిది. అందువల్ల ఏంటంటే సంపద, ఖనిజ సంపద, అటవీ సంపద, నీటి సంపద ఇవన్నీ ఉండి కూడా దరిద్రుడుగా కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పాలకవర్గాల యొక్క పరిపాలన తప్ప మరొకటి కాదు. వాళ్ళకి ఏ ఫోల్డ్లోకి తెచ్చినా వాళ్ళని ముందు చైతన్యవంతులు చేయాలి అంటే వాళ్ళందరికీ శాస్త్రీయమైన విద్య, శాస్త్రీయమైన వైద్యం, ఈ గృహ నిర్మాణం, త్రాగునీటి వనరులు, రహదారులు ఇవి కల్పించాలి. అసలు ఈ బేసిక్ ఇవి కల్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అభివృద్ధి అవుతారు. ఒడిదుడుకుల జీవితాలతో నిత్యం బతుకుపోరు సాగిస్తున్న ఛత్తీస్గఢ్ ఆదివాసీలు ప్రభుత్వాలని నమ్మడం మానేశారు. తమ ఆకలి మంటలను తామే చల్లార్చుకోగలమని, తమ రెక్కలే తమకు కూడు పెడతాయని బలంగా విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకంతోనే బతుకుతున్నారు. అందుకే ఇంత కష్టం చేస్తున్నా ఏటా వలస బతుకు తప్పకుండా వారెవరిని నిందించడం లేదు. కానీ ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం ఏంటి? అమృతోత్సవ భారతంలో ఓ ఆదివాసీ రాష్ట్రం నిత్యం అవస్థలు పడుతుంటే, అన్ని వనరులుండి అభాగ్యులుగా బతుకుతుంటే చూస్తూ ఉండడమా? పట్టుదలతో విద్యా, వైద్యం, మౌలిక వసతులు అందిస్తే కదా వాళ్ళు బాగుపడేది, అభివృద్ధిలోకి వచ్చేది. అది మాని పేరు గొప్ప పథకాలు ఎన్ని తెచ్చినా అవి మూలాలలోకి వెళ్ళవు, అడవి మూలల్లో ఉన్న ఆదివాసీలను మార్చలేవు. అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ప్రతి ఏటా కోట్లాది మందిని పేదరికం నుండి బయటపడవేస్తున్నామని ప్రతి ఏటా బడ్జెట్ ప్రసంగాల వేళ ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడం లేదు. అందుకే తరాలు మారినా వలస బతుకులు మాత్రం మారడం లేదు. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, వెంకటాపురం నుండి.